ఆదోని ముద్దుబిడ్డ ఆర్సారేది ఎమ్మెల్యే సార్ గారికి శుభ సాయంకాలం తెలియజేస్తూ మా పెద్దరివాణాన్ని ఒక జీవ రూపంలో పెద్దరివాణం మండలం అయిందని యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం టీవీ ఛానల్లో కానీ పేపర్ ఛానల్లో రావడం చూసి మాకి ఆనందం అనిపించింది సార్. అయిన తర్వాత కొన్ని రోజులు ఒక సండే సార్ నేను మా ఆదినారాయణ రెడ్డి సార్ గారు అందరు కలిసి మీ దగ్గరకు వచ్చినాం సార్. ఇలా మండలం అయిపోయింది కదా, మళ్ళీ మీరు మా ఊరికి వస్తే ఒక సభ పెడదాం సార్ అని ఆ రోజు వచ్చినాం సార్. మీరు ఆ రోజు మాకు ఏం తెలియజేశారంటే ఇప్పుడేం వద్దులే అన్న అని మా రెడ్డి గారిని అన్నారు. నెక్స్ట్ సంక్రాంతిలో విజయోత్సవం ర్యాలీ పెడదామని అన్నారు సార్. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు చాలా సంతోషంగా వెళ్ళినాము. కానీ కొన్ని రోజులే ఏమి జరిగిందో ఏమి తెలియదు సార్. మా మండలం క్యాన్సల్ అయిందని తెలిసి మా పెద్దరివాణం 10,000 మంది జనాభా అట్టడుగు చాలా బాధలో వెళ్ళిపోయినారు సార్. ఆదోని 1, 2 అని ఎప్పుడైతే మన కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ సారు చెప్పడం చూసి మా పెద్దరం గ్రామం ఒక చాలా దిగ్భ్రాంతికి గురైంది సార్. చాలా బాధపడ్డారు సార్. దీనికి కారణం ఏమి తెలియజేయాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే సార్ మీద ఉంది. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించింది మాకి తోడు నీడ అన్ని మీ నుంచే మనం మొదలు పెట్టాం కాబట్టి కార్యక్రమం దాదాపుగా 6 నెలలతో పాటు మన సాధన కమిటీ సభ్యులు క్షుణ్ణంగా మీ మాటనే విని మీ మాటలతోనే మేము ఆదర్శంగా తీసుకుంటూ మాకి మీరు సహాయ సహకారాలు అందించినారు సార్. మా ఆంధ్రప్రదేశ్ లో మా పెద్ద గ్రామం మాలుమూలమైన ప్రాంతం ఎప్పుడు కూడా అసెంబ్లీ గాని చూడలేదు, కానీ మీరు మా అసెంబ్లీకి దాకా తీసుకెళ్లిన దేవుడు సార్ మీరు. ఇదైతే వాస్తవం సార్. మా యొక్క కోరిక మధ్యలోనే అది చెలబడిపోయి మా యొక్క చాలా బాధగా ఒక గుండెకోతకు గురైనాం సార్. గ్రామ ప్రజలందరం కలిసి మేము చేయరాని కార్యాచరణ మొత్తం ఉద్యమానికి కావలసిన మొత్తం కార్యాచరణ మేము అన్ని విధాలుగా మా యొక్క గ్రామం యొక్క ఉద్యమకారుల చరిత్ర ప్రతి విధంగా చేసినాం సార్. ధర్నాలు కావచ్చు, రాసుకోరక కావచ్చు, ప్రతి విధమైన కార్యాచరణ మాది ఒక తెలంగాణ ఉద్యమం, మినీ తెలంగాణ ఉద్యమం లాగా మొదలు పెట్టినాం సార్. మేము మా సర్పంచ్ అయితే మీకు ఒక విగ్రహం పెడతాము మా మండలం ఇస్తేనే ఆ రోజు బహిరంగ సభల్లో తెలియజేసినారు సార్. విగ్రహానికి కూడా మేము ఏర్పాట్లు చేసినాం సార్. మా ఎమ్మెల్యే సార్ పెట్టాలని మా కోరిక ఉంది సార్. నా ఒక్క కోరిక కాదు సార్, యావత్ పెద్దరివాణం ప్రజల మొత్తం కోరిక సార్. దయచేసి మా యొక్క మండలాన్ని మాకి ఏర్పాటు చేయాలి సార్. దానికి క్యాన్సల్ అయ్యడానికి కారణాలు ఏమని ఉంటే తెలియజేయవలసిందిగా మీకు కాలు మొక్కి అడుగుతున్నాం సార్. మా యొక్క పెద్దరివాణం గ్రామాన్ని మండలంగా గుర్తించి మళ్ళా ఒక ఫ్రెష్ జీవ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను సార్. మిగిలిన విషయము మన కమిటీ సభ్యులు మాట్లాడతారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.